మూడు విషయాల పట్ల సంసారిక విషయ భోగాలలోనూ సంబంధీకులలోనూ తన ప్రాణం పైన మనిషికి పుట్టినప్పటి నుంచి ఆసక్తి ఉంటుంది. ఇది ఒక బండ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? ఎప్పుడు మర్చిపోవద్దు. తర్వాత ఈ ఆసక్తి ఆత్మ ఉన్నతికి అవరోధము. అంటే నేను ఆత్మస్వరూపాన్ని, ఇవన్నీ నా శరీరంతో వచ్చి తగులుకున్నటువంటి బంధాలు ఇవి ఉండేవి కావు అనేటువంటి విచారణకి ఇది అవరోధం. మొట్టమొదటి అడ్డు అవరోధం. తర్వాత అనర్థదాయకం. నీ మంచి పని నువ్వు చేయడానికి నీ చేత జరగనివ్వరు వీళ్ళు. ఈ మూడు ఉన్నావు. ప్రాణం కాపాడుకోవాలి కదరా. అప్పుడు ఏం శాస్త్రం మాట్లాడతావు? నేను మామూలుగా ఇక్కడ కూర్చోబెట్టబడితే మాట్లాడతాను. ఎవడన్నా రెండు పీకడం మొదలెట్టడంకో అప్పుడు నేను చెప్తానా, చిరుకకు మాటలు నేర్పితేను గురువుగారు పద్యం చెప్పాడు కదా, ఆ టైప్ అయిపోతుంది. తర్వాత అనర్థదాయకం అనడంలో సందేహం అణువంత కూడా లేదు. కృష్ణ పరమాత్మ మాటలు ఇవి, అర్థమైందా? తర్వాత సందేహం లేదు అని ఆత్మవిధులు అనవరతం బోధ చేస్తున్నారు. అంటే ఆత్మని తెలుసుకున్న వాళ్ళు చెప్తున్నారు, ఒరే ఈ మూడు లంపటాల్లో పడి నువ్వు నాశనం అవ్వకరా, ఇవన్నీ కల్పితాలరా, ఇది కాదురా నాన్న అని ఆత్మని తెలుసుకున్నవాడు నీకు బోధ చేస్తూనే ఉన్నాడు. కానీ అది బహు నిష్ప్రయోజనం అవుతుంది. నిష్ప్రయోజనం, ప్రయోజనం కాదు. అర్థమైంది? నిష్ప్రయోజనం అంటే ఏమిటి? నిష్ప్రయోజనం అంటే ఏమిటి? వృధా, వేస్ట్. అర్థమైందా? తర్వాత పరమ పురుషార్థమైన మోక్షఫలం గుర్తించలేని పండితులు స్వర్గాది భోగాలు నిత్యం అనుకుని ఆయా యజ్ఞాదులు చేసి పలు జన్మల చక్రంలో భంగపడి తిరుగుతూ చివరకు వృక్షాది జన్మలు కూడా పొందుతూ ఉంటారు. అంటే ఇక్కడ చూడండి, మోక్షఫలం అంటే ఏంటి? ఇన్ని చేస్తున్నా ముఖ్య ఉద్దేశం మోక్షం పొందటం. నువ్వు అనగా ఈ బంధం నుంచి విడిపడిపోవటం నువ్వు చేయాల్సిన పని మానవ జన్మకు వచ్చాక. అంటే ఉదాహరణకు చెప్తాను, చాలాసార్లు చెప్పిందే. తిరుపతికి చాలా కష్టపడి పెడతాం ఏమండి. అతి కష్టం మీద కళ్యాణ కట్టలోనో లేకపోతే రూమ్ దగ్గరకో పిలిపించుకుని గుండు కొట్టిచ్చేసుకుంటే మన తిరుపతి యాత్ర అయిపోయినట్టే. మనకి దేవుణ్ణి చూసామా లేదా మనకు అనవసరం. తర్వాత వుడ్లాండ్ హోటల్లో ఇంత పొడుగు దోశ 70-70 mm దోశ వేసుకు తినడం, బాగా తిరగటం, ఇవి తప్పితే నువ్వు వెళ్ళిన సమయం ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన గుర్తురాడు, అది వేరే సంగతి. ఏనన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత సమయాన్ని నీవు వెంకటేశ్వర స్వామి మీద పెట్టావు? నిజంగా ఎవడికి వాడు గుండె మీద చేసి చెప్పండి. 24 గంటలు దోశలు తినటం, పెళ్ళాన్ని వేసుకుని తోటలమ్మడి తిరిగి రావటం, అవి చేయడం తప్పితే మనం ఎంతవరకు చేస్తున్నామో అక్కడికి వెళ్ళి. అంటే అది యాత్రాస్థలంగా మారిపోయింది తప్ప తీర్థయాత్ర మాత్రం కాలేదు. అర్థమైందన్నా? నిజమా అబద్ధమా ఇది? ఏరా బిడ్డ? రైట్. సో పరమ పురుషార్థమైన మోక్షఫలం గుర్తించలేని పండితులు స్వర్గాది భోగాలు నిత్యం అనుకుని ఆయా యజ్ఞాదులు చేసి పలు జన్మల చక్రంలో పడి భంగపడి తిరుగుతూ చివరకు వృక్షాది జన్మలు చెట్టు మోడైపోయి పొందుతుంటారు. మరి పండితులైన వాళ్ళు ఎందుకు ఇలా విషయ భోగాల్లో పడిపోతున్నారు అంటే, చదువుకున్నవాడు మామూలు వాడు పోని పడిపోయాడు అనుకుందాం. మామూలు వాడు వాడికి ఏదో నమ్మకం ఉంటే ఆ నమ్మకమే. వాడికి ఎందుకు దెబ్బతింటున్నాడు? మామూలు వాడికి చదువు లేదు, చెప్పే మహానుభావుడు లేడు, వాడికి తొందరగా దీని మీద నమ్మకం రాదు. ఏంటి, వాడు బతుకుతున్న పరిస్థితుల్లో అదే గొప్పదని అనుకుంటాడు కనుక వాడికి నమ్మకం రాదు. నిజం చెప్తున్నాను, అటువంటి చదువు రాని వాడికి కనుక నువ్వు నమ్మకం కలిగించి చేస్తే చదువుకున్నవాడు మారినంతగా కనపడ్డంత తొందరగా వాడు కనపడ్డు. కానీ మారితే నిజంగా అలాగే ఉంటాడు. చదువుకున్నవాడు మారతాడు, వెంటనే ఇది ఇంకో రకంగా కూడా మారిపోతాడు. అంతకన్నా బలమైన ప్రలోభం వచ్చేస్తే వెంటనే మారిపోతాడు. ఇది తేడా. సో మరి పండితులు ఎందుకు భంగపడిపోతున్నారు అంటే ఏమిటంటే, అల్పబుద్ధులు, కుబుద్ధులు. అల్పబుద్ధి అంటే ఎప్పుడు వాడు వక్రంగా ఆలోచించేది. కుబుద్ధి చెడు ఆలోచించేవాడు. సద్బుద్ధి అంటే మంచి ఆలోచన, కుబుద్ధి అంటే దుర్మార్గపు ఆలోచన. ఆ బుద్ధిలో వేదాలలో మహత్వ అభిప్రాయం తెలుసుకోలేక, అంటే అసలు వేదంలో అంతరార్థం ఏం చెప్పబడింది 3 భాగాలుగా ఉంది. అది కర్మకాండ,
ఉపాసనాకాండ, జ్ఞానకాండ. ఈ 3 కాండల్లో కూడా వేదం మొత్తం నీకు అంతర్లీనంగా మోక్షం పొందటమే ముఖ్యోద్దేశం అని చెప్పబడుతోంది. అయితే అక్కడ దాన్ని నొక్కి చెప్పడు. అర్థమైందా? జ్ఞానకాండలోకి వచ్చేప్పటికీ దీన్ని నొక్కి చెప్తాడు. మొట్టమొదట దాన్ని టచ్ చేసుకుంటూ పెడతాడు, ఎవడన్నా పట్టుకుంటాడేమోనని. ఎవడు పట్టించుకోడు, యజ్ఞం చేసుకుందాం అక్కడికి ఆ స్వర్గానికి వెడదామనే ఉద్దేశంలోనే ఉంటాడు. కానీ అది కాదురా ఉద్దేశం. ఇది కేవలం ఒక తొలి మెట్టు. ఈ మెట్టు ఎక్కి నువ్వు పైకి ఎడితే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం తేలికవుతుంది అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. అయితే ముందుగా చెప్పామనుకో అర్థం కాదు కదా నాన్న. అక్షరాభ్యాసం చేసిన కుర్రాడికి A+B² ఏదో అంటారు దాన్ని, అట్లాగే ఆ స్క్వేర్ మ్యాథమెటిక్స్ ఈక్వేషన్ చెప్పామనుకో వాడికి అర్థమవుతుందా? ఏమండి, అర్థం కాదు. ఎప్పుడు చెప్పాలి? అది 5వ తరగతిలోకో 7వ తరగతిలోకో 9వ తరగతిలోకి వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాలి. ఎందుకని? వాడి మేధస్సు పెరిగింది, అర్థం చేసుకునే తెచ్చుకొచ్చాడు, అప్పుడు చెప్పాలి. అట్లాగే వేదాల్లో కూడా మొట్టమొదట ఖచ్చితంగా ఇవి చేసుకుంటూ వెళ్ళరా, దాంట్లో నీకు నిజం అర్థమవుతుంది అంటే దాని గురించి ఆలోచించమని అర్థం. మనం ఎప్పుడన్నా ఆలోచిస్తున్నామా? గురువుగారు యోగం చేయమన్నాడు, యోగం చేస్తున్నాం, కానీ ఎందుకు చేస్తున్నామో ఎప్పుడన్నా ఆలోచించారా? దయచేసి చెప్పండి. ఇది ఎందుకు చేస్తున్నాం? మనం ప్రాణాయామం ఎందుకు చేస్తున్నాం? దృష్టి పైన ఎందుకు పెడుతున్నాం? ఎందుకు చేయమని అంటున్నాడు? ఏం జరుగుతోంది? దేనికోసం మన ఈ విధంగా చేయమన్నాడని ఏ రోజన్నా ఆలోచించారా? అసలు అది వచ్చి కూర్చోవడమే నాకు మహాభాగ్యం. ఇంట్లో అది సర్దుకుంటూ ఇది సర్దుకుంటూ కూర్చుంటారు తప్ప ఇక్కడికి రావడానికి తీరుబడవదు. సో ఇంకా నీకు వచ్చి ఆ గంట సేపు మేము కూర్చోబెడితే అరగంట ఏదో దిక్కుమాలిన వ్యవహారం తప్పదు కనుక కూర్చోవడం, తర్వాత మేము వాగింది ఏదో వినడం, ఏడిపోవడం, అంతే. నేను అనేది ఏంటంటే నాన్న, తప్పు పట్టడం లేదు, మీరు మంచికి పైకి వెళ్ళాలని నేను ఆశతో చెప్తున్నాను. దయచేసి కొంత సమయాన్ని ఈ భగవంతుడి వైపుగా ఆలోచించండి. యజ్ఞాలు చేసుకున్నట్టుగా చేసుకుని కూర్చోవద్దు మీరు, అది నేను మనవి. ఇక్కడ వాడు చెప్పింది అదే. యజ్ఞాలు చేసేస్తే అన్నీ అయిపోతాయని అనుకోకండి. యజ్ఞం చేయడం ద్వారా వచ్చేటువంటి మోక్షఫలం ఏదైతుందో దానికోసం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనందరం యోగం నేర్చుకుంటాం దేనికి? ఇక్కడ దేనికి వచ్చాం మనం? ఇక్కడికి రోజు ప్రసాదాలు తినడానికి వచ్చామా? కాదు కదా. ఏరా చంద్రయ్య, రకరకాల ప్రసాదాలు తినడానికి వస్తున్నావు ఇక్కడికి రోజు? కాదు కదా. జన్మరాహిత్యం పెద్ద మాట, బ్రహ్మాండంగా మాట్లాడుతున్నావు. దానికోసం ఏం చేస్తున్నావు నువ్వు? లేదు. అక్కడ మనం కొరబడుతున్నాం, క్రియలో మనం కొరబడుతున్నాం. శాస్త్రం వింటున్నాం, మాటలు వినడం వరకు జరుగుతోంది, కానీ క్రియ ఆచరణలోకి అది రావటంలా. అది లేనిదే అసలు తిరగదురా నాన్న, నా మాట వినండి. ఇప్పుడు ప్రేక్షకులందరినీ నేను ఇది వార్నింగ్ ఇవ్వట్లా, మీరు నా పిల్లలు కనుక మీకు అర్థం కావడానికి మీకు చెప్తున్నాను. నేను ఏ ఉదాహరణ చెప్పినా కూడా కేవలం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని, మీ స్థాయిని దృష్టిలో పెట్టుకుని చెప్తూ ఉంటాను, అందరికీ కాదు. మహానుభావులు వినేవాళ్ళు చాలామంది గొప్పవాళ్ళు ఉండొచ్చు, నేను వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది. మన స్థాయిని బట్టి మనం అర్థం చేసుకోవడానికి ఉదాహరణలు చెప్పడం కానీ అది కానీ ఈ విధంగా జరుగుతుంది.